నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం హేమైన చర్య. దాడిని ఖండించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి. శ్రీవారి తరపున కాణిపాకం విఘ్నేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు. ఆలయ ధర్మకర్త దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం హేయనీయమైన వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదని చెప్పారు. నెల్లూరు జిల్లా ప్రజలకు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అంటే ఎంతో అభిమానమని, ఆయన జిల్లాను ఎంతగానో అభివృద్ధి చేశారని తెలిపారు. 6 సార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. నెల్లూరులో రాజకీయాలు బీహార్ను మించిపోయిందని విమర్శించారు. నెల్లూరు జిల్లా చరిత్రలో గౌరవప్రదమైనటువంటి కుటుంబం, హుందాగా ప్రజలతో కలిసి మమేకమైనటువంటి, దశాబ్దాలుగా ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి జిల్లా రాజకీయాలలోనే పెద్ద నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరూ దైవంగా భావించేటువంటి ఒక మానవత్వాన్ని మూర్తీభవించుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈరోజు సమగ్ర తెలుగుగా కానీ హోంసలు కానీ ఇటువంటివి అందించి రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరింది అంటే నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే అనేక రకాలైనటువంటి పదవులు నిర్వహించి ఈ జిల్లాలో ఏ ఎన్నికలో కూడా ఓటమి అంటే ఏమిటో తెలియకుండా ప్రజలతో మమేకమై ప్రజలు అడుగు వేస్తూ నడిచి దాదాపు 5 సార్లు శాసనసభకు పోటీ చేస్తే 5 సార్లు విజయం సాధించినటువంటి వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, పెద్ద ఆయన. అటువంటిది ఆయన వారసుడుగా ప్రసన్న రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ప్రజలు ఆయన్ని ఆదరిస్తున్నారు. ఆ నేపథ్యంలో కనీసం ఉచ్చ నీచాలు మరిచి రౌడీ మూకలు వచ్చి అమ్మ ఇంట్లో ఉంటే కనీసం మానవత్వం కలిగినటువంటి వాడు మృగమైనా సరే కాస్త ఆలోచన చేస్తారు. అయ్యో, ఇటువంటి పరిస్థితుల్లో పెద్దావిడ ఇంట్లో ఉంది. ఆ కుటుంబ నేపథ్యం గురించి జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు. ప్రసన్న ఇంట్లో లేడు, ప్రసన్న బిడ్డ రజత్ ఇంట్లో లేడు, కుటుంబ సభ్యులున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి మీద దాడి చేసి చూస్తే పాపం ఆ ఇళ్లు మళ్ళా తిరిగి పునరుద్ధరించుకున్నారు. కొత్త ఇళ్లు కట్టుకున్నట్టుగానే ఉంది పాపం వాళ్ళకి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎన్నడూ చూడలేదు. కాబట్టి కొత్త పరిచయం చేస్తున్నారు. బహుశా చాలా మంది అనేవాడు బీహార్ తరహా రాజకీయాలు, బీహార్ తరహా కొండైంది. ఈరోజు చూస్తే బీహార్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పనికొచ్చేటువంటి పరిస్థితులు లేదు. దానికి పరాకాష్ఠ ఏమిటంటే దాడి జరిగిన తర్వాత పోలీసులు ఇక్కడే సాక్ష్యంగా ఉండి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద కేసులు బనాయించకుండా ఈ జిల్లా ఎస్పీ గారు అక్రమ కేసులు బనాయించడంలో పీహెచ్డీ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎవరైతే దాడికి గురి కాబడ్డారో, ఆ కుటుంబం మీద దాడి చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మీద సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సినటువంటి దాన్ని విస్మరించి అందరూ కలిసి పత్రికలు, మీడియా, ప్రజలు అందరూ ఘోషించిన తర్వాత మొక్కుబడిగా కేసులు నమోదు చేసి బెయిల్ ఇచ్చి పంపించేసి ఆ రౌడీ షీటర్లందరికీ కొమ్ము కాస్తూ ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విచారింపుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఆ కుటుంబం దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఏమిటి అనేటువంటిది ఒప్పుకోలేక, తాళలేక, తట్టుకోలేక, భరించలేక ఈరోజు సాక్షాత్తు ప్రసన్న మీదనే ఈరోజు కేసు నమోదు చేశారు. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత నీచమైనటువంటివి పోలీసు వ్యవస్థలో మనం చూసామా? జిల్లా ఎస్పీ గారు ఇటువంటి వాటిని చూసి సహించగలుగుతున్నాడా, భరిస్తున్నాడా? ఎందుకంటే ఒక కేసు పెట్టడం 2 రోజులకి అంతాలు తిరిగి పడిపోవడం, మరలా ఇంకో కేసు పెట్టడం 2 రోజుల తర్వాత తాళ్ళు తిరిగి పడిపోవడం ఎస్పీ గారు. అంతే తప్ప ఈ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు,
రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. నేననేది ఊరు నియోజకవర్గంలో మీద ఆధారపడి ఉంటుంది తప్ప లేదు మా ఇష్టారాజ్యంగా మేము వ్యవహరిస్తాం, మా ఇష్టారాజ్యంగా మేము గోండాలు పంపిస్తాం, మా ఇష్టారాజ్యంగా ఈరోజు మేము దాడులు చేస్తామనంటే చేష్టలకి పొందడం లేదు. ఈరోజు వాళ్ళే ఏం చెప్తున్నారు, మాకు సంబంధించినటువంటి మా పార్టీ వాళ్ళు కాదు అని చెప్తున్నారు. మీ పార్టీ వాళ్ళు కాకపోతే, మీకు సంబంధం లేకపోతే ఈ జిల్లా ఎస్పీ ఎందుకని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వెనకాడుతున్నాడు, ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి భయపడుతున్నాడు? సాక్షాత్తు మీ పాత్ర ఉంది కాబట్టి, మీ ఆదేశాలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి, వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు పోలీసు యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి ఏదో మొక్కుబడిగా కేసులు లేకుండా చేశారు. మొక్కుబడిగా కేసులు పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా ఉంది, ఏదో ఒక విధంగా దాని నుంచి బయటపడాలని ఆలోచన చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాసి పెట్టుకోండి. కొవ్వూరు నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ప్రసన్న మీద జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో ఖండించేటువంటి పరిస్థితి. 6 సార్లు శాసనసభ్యులు, బహుశా నెల్లూరులో ఉండేటువంటి సీనియర్లలో అరుదైనటువంటి వాళ్ళలో ఈ రోజు ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో ప్రసన్న ఒకడు. 6 సార్లు శాసనసభ్యుడిగా, పెద్ద నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వారసుడిగా అనేక రకాలైనటువంటి వ్యతిరేక గాలులు వీచినటువంటి సందర్భంలో కూడా 2009లో రాజశేఖర రెడ్డి గారి ప్రపంచంలో కూడా నిలబడి గెలిచినటువంటి వాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట అడుగులు వేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైనికుడిలాగా నిలిచాడు. ప్రతి విషయంలో కష్ట నష్టాలు ఆయన వెంట ఉన్నాడు. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించాడు, అండగా నిలిచాడు, అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, ఆ తర్వాత మీ నిర్ణయం ప్రకారం మీరు మారి ఉండొచ్చు. మారిన తర్వాత గతంలో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని అన్నిటినీ మర్చిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసన్న మీద దాడులు చేయడం దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. నేను ఆ రోజు ఇక్కడ లేను కాబట్టి, జైల్లో ఉన్నాను కాబట్టి ఆ రోజు వెంటనే వచ్చి పరామర్శించడానికి చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి కుటుంబం అన్ని రిపేర్లు చేసుకుని పాపం దాదాపుగా నాకైతే ఇల్లు చూస్తే అనిపించింది. మొత్తం ఏ వస్తువు కూడా నిలవకుండా పగలగొట్టారు. అంటే మానవత్వం అనేటువంటిది ఉంటే, మనుషులైతే, అమ్మ ఇంట్లో ఉంటే కనీసం చూసి వెనక్కి వెళ్లాల్సింది, వెనక్కి వచ్చి చూసి మిగతా రూములన్నింటినీ దాడి చేసి ఆమెను భయకంపితులు చేశారని. కానీ ఎంత దారుణం, ఎంత పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది అర్థమవుతుంది. తప్పనిసరిగా ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టి ప్రసన్నలు మీరు ఏదో అనుకుంటున్నారేమో, ఇదే కేసులో మరలా తిరిగి రేపు ప్రభుత్వాలు మారతాయి, మీ మీద బనాయించబడతాయి. ఆ రోజు మీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనేటువంటి ఆలోచన చేసుకోండి. ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి విధానం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రసన్న కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు అందరూ అండగా నిలుస్తాం. ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా ప్రసన్ననే ఈరోజు చేయనటువంటి దానికి ఈరోజు అక్రమ కేసు బనాయించాలనేటువంటి భావం ప్రజల్లో ఉంది. న్యాయస్థానాన్ని ఆశ్రయించాం, న్యాయస్థానం తీర్పిస్తుంది, ప్రసన్న నిర్దోషిగా వస్తాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా దయచేసి నేను కోరుకునేది ఇటువంటి సాంప్రదాయాలను నెలకొల్పడం మంచి పద్ధతి కాదు. నెలకొల్పకండి. దానివల్ల నష్టం మీకే ఎక్కువ జరిగింది. ఈరోజు సమాజం ఏమంటుంది అంటే, ఏమయ్యా ఎంత దారుణమా, ఎంత దురదృష్టమా, ఈ విధంగా దాడులు చేస్తారు, ఈ విధంగా కూడా దాడులు చేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటేనే మీరు ఆలోచన అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా భవిష్యత్తులో ఇంకా మరలా తిరిగి వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో బేరీ చేసుకుంటే చంద్రబాబు నాయుడు దరిద్రపు పాలన అని చెప్పి ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏది ఏమైనా జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం. పోలీసులు ఎప్పటికైనా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. కాణిపాకం ఆలయంతో నా చిన్నతనం నుండి చాలా అనుబంధం ఉందని, సత్య ప్రమాణాలకు కాణిపాకం ఆలయం చాలా ప్రసిద్ధమైందని, ప్రమాణం చేసి తప్పిన వారిని స్వామి శిక్షిస్తాడని, అప్పటికి ఇప్పటికీ కాణిపాకం ఆలయం ద్వారా అభివృద్ధి చెందుతుందని టీటీడీ చైర్మన్ హోదాలో శ్రీవారి తరపున కాణిపాకం విఘ్నేశ్వరునికి పట్టు వస్త్రాలు ఇచ్చే అవకాశం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయుడు అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. కాణిపాకం ఆలయ అభివృద్ధికి టీటీడీ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, టీటీడీ విశ్రాంతి భవనం నిర్మించడానికి అధికారులను కోరారు. ప్రతిపాదనలు పంపితే త్వరలో కాణిపాకంలో టీటీడీ విశ్రాంతి భవనం నిర్మిస్తామన్నారు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడ వినాయక స్వామికి సమర్పించడం జరిగింది. నాకు ఈ దేవాలయం గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, చదువుకునేటప్పటి నుంచి ఒకసారి వచ్చేవాడిను. అప్పటికి ఇప్పటికీ ఈ దేవాలయం రూపురేఖలు మారిపోయినాయి. అంటే ఈ దేవదేవుని యొక్క మహిమ అలాంటిది. ఎందుకంటే నాకు తెలుసు చిన్నప్పుడు ఎవరన్నా అబద్ధాలు ఆడితే ఇక్కడ వచ్చి ప్రమాణం చేయమని, ప్రమాణం తప్పుడు ప్రమాణం చేస్తే వాళ్ళకి శిక్షపడేది ఇన్స్టెంట్. సో అటువంటి దేవాలయం ఇది.
ఈ దేవాలయంకి నేను టీటీడీ చైర్మన్గా పట్టు వస్త్రాలు తీసుకురావటం నా పూర్వజన్మ స్వరూపంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన పెద్దలందరూ కూడా నా అవకాశం తెలియజేస్తూ చేస్తాం. ఇప్పుడే మాట్లాడాము, గెస్ట్ హౌస్ కట్టమన్నారు, స్టార్ట్ చేస్తాం. ప్రపోజల్ ఏమని అడిగాను. ఓకే. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కెనడా దేశానికి చెందిన గుండ్లపల్లి హరీష్, స్వాతి పిల్లలు సాయి, రిషి, అయాన్, కమల్, నందకిషోర్ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దాతలుగా మారి అన్నదాతలు అవ్వాలని కోరారు. గత 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, శరవణన్ బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, వేలంకనమ్మ, కృష్ణయ్య, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈరోజు కొన్ని వందల మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని అన్నప్రసాదం స్వీకరించారు. ఈరోజు దాతలు కెనడా వాస్తవ్యులు గుండ్లపల్లి హరీష్ గారు, శ్రీమతి స్వాతి గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవులు సాయి రిషి, అయాన్, వాళ్ళ అమ్మ నాన్నగారు కమల్ గారు, నందకిషోర్ గారు, వారి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా తలపెట్టాలన్నా ఎంత పుణ్యం చేసుకొని ఉంటేనో ఆకలైన వాడికి అంత అన్నం పెడితేనే, అంతకన్నా పుణ్యం ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా వెళ్ళలేదు. ఈ ప్రసాదం వినియోగంలో ఉన్నటువంటి విలువ దేనిలో లేదన్నమాట. అందువల్ల ప్రతి వారు కూడా దాతలై ఇట్లాంటి కార్యక్రమాలు చేతునిచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు కానీ చేస్తే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదన్నమాట. మానసిక సంతోషం ఉండాలంటే సేవ చేయాలి. ఆ సేవలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు తెలిసి ఈ విషయం, కానీ డబ్బు తీయాలని మటు భయపడుతున్నారు. అది తీస్తేనే ఆనందం, దాచిపెట్టింది మటు మన మటు కాదు. మనం ఖర్చు పెట్టింది ఇతరులకు సహాయపడ్డదే మంది. కావున అందరూ కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనండి, పుణ్యాన్ని సంపాదించండి, అందరి దగ్గర గౌరవింపబడండి, అందరి హృదయాల్లో నిలబడండి, అందరికీ ఆదర్శం ఇవ్వండి. సమర్థ సద్గురు సాయినాథ్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తకుంట గ్రామంలో బీజేపీ చిట్టమూరు మండల అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భాజపా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కేక్ను కట్ చేసి పంచిపెట్టి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ మండల యువ నాయకులు అంజూర్ అంకయ్య శరత్ చంద్రారెడ్డిపై అభిమానాన్ని చాటుకుంటూ పూలమాల శాలువతో సన్మానించి సత్కరించారు. దువ్వూరు శరత్ చంద్రారెడ్డి ఆదర్శప్రాయుడని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బారెడ్డి, సుంకర రమణయ్య, వాకాడు ఏఎంసీ డైరెక్టర్ బసవనూరు భాస్కర్, వంక రమణయ్య, శ్రీవర్ధన్ రెడ్డి, పేట నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 28 సంవత్సరాల నాడు నన్ను పార్టీలో తీసుకొచ్చి ఇక్కడ చూడు 28 సంవత్సరాల ప్రయాణం బీజేపీలో తీసుకొచ్చి
మా కొత్త సాంప్రదాయానికి ఆద్యుడు, అసలు ఈ కార్యక్రమానికి కర్త ప్రియ, నా దగ్గర కిట్టు తినేదానికి ఈ కార్యక్రమానికి దానికి వాళ్ళు మామూలుగా లైట్ ఇస్తారా? వెలిగించుకోవాలా? సౌండ్ వస్తూ ఉంటుంది అది కాదు. ప్రియతమ బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ దువ్వూరు హరిశ్చంద్రారెడ్డి గారికి ఈరోజు యంగ్స్టర్ ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన అభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు కూడా నేను ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక సౌమ్యుడు, ఆజాత శత్రువు అంటారు. అలాగా ఆయన దగ్గరదాపు పెద్దలు వెంకట సుబ్బారెడ్డి గారి నాయకత్వం ఇప్పుడే చెప్తున్నారు. 28 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు 28 సంవత్సరాలుగా ఈ వివిధ పదవుల్లో ఆయన ముందుకెళ్ళాలని, దూసుకెళ్ళాలని ఆయన యొక్క మనం దేవుణ్ణి కోరుకుంటూ ఆయన ప్రత్యేకంగా మరొకసారి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శుభాభిషేకంలో అందిస్తున్నాను. ఏదైనా మనసు నొప్పించినా వాళ్ళు నన్ను ఎప్పుడూ బాధపడకుండా నేను కొన్ని కార్యక్రమాలు ముందు వెనకలైనప్పుడు కూడా వాళ్ళు పెద్దవాళ్ళని కూడా చూడకుండా కొంచెం మందలించడం కూడా జరిగింది. అయినా ఇన్ని రోజులు నా వెన్నంటి నడిచినటువంటి మా అల్లయ్య, రమణయ్య, వెంకట సుబ్బన్న, బుజ్జన్న వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన అంకయ్య, నీలమోహన్, మస్తాన్, శ్రీను, మునిబాబు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ ఒక చిన్న విన్నపం, ఆఫ్ ద రికార్డ్. నా మీద అభిమానంతో పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా అభిమానులకు, నా మీద ఎంతో అభిమానంతో మా భారతీయ జనతా పార్టీ సంస్కృతి సంప్రదాయం కాకపోయినా మా పార్టీలో ఉన్నటువంటి నా మిత్రులు వాళ్ళందరి అభిమానం మేరకు ఈరోజు ఈ చిన్న కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 28 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఈ ప్రయాణం సాగిస్తూ భారతీయ జనతా పార్టీ కోసం నా వంతు ప్రయత్నం మండలంలో చేస్తూ వచ్చాను. ఈరోజు నా మీద ఉన్నటువంటి అభిమానంతో నేను నా పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ వాళ్ళకి చేసింది ఏమి లేకపోయినా వాళ్ళు అభిమానంతో ఈరోజు వాళ్ళ సొంత డబ్బులతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం హేమైన చర్య. దాడిని ఖండించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి. శ్రీవారి తరపున కాణిపాకం విఘ్నేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు. ఆలయ ధర్మకర్త దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.